ఆర్మ్స్ట్రాంగ్ హ్యూరిస్టిక్ పద్ధతిని ఏ శాస్త్ర బోధనకు తొలిసారిగా ఉపయోగించాడు? గణిత శాస్త్ర బోధన, సాంఘిక శాస్త్ర బోధన, రసాయన శాస్త్ర బోధన, భౌతిక శాస్త్ర బోధన. ఆర్మ్స్ట్రాంగ్ హ్యూరిస్టిక్ పద్ధతిని ఏ శాస్త్ర బోధనకు తొలిసారిగా ఉపయోగించాడు? రసాయనిక శాస్త్ర బోధన. హ్యూరిస్టిక్ అంటే అన్వేషణ పద్ధతిని. ప్రాజెక్ట్ పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ప్రాజెక్ట్ పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? బల్లార్డ్, స్టీవెన్సన్, ఆర్మ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్. ఆచరణలో పెట్టిన మొదటి శాస్త్రవేత్త ప్రాజెక్ట్ పద్ధతిని కిల్పాట్రిక్. అదే దిగుమతి చేయబడిన పాఠశాలలోకి దిగుమతి చేయబడిన పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నది బల్లార్డ్. అదే ప్రాజెక్ట్ పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన శాస్త్రవేత్త కిల్పాట్రిక్. స్టీలు, గాజు, పింగాణి, ప్లాస్టిక్ ఇలా వేరు వేరు పదార్థాల యొక్క ఉష్ణాన్ని నిల్వ ఉంచే ధర్మాన్ని పోల్చడం ఏ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ? వ్యక్తిగత ప్రాజెక్టు, నిర్మాణాత్మక ప్రాజెక్టు, పరిశోధనా ప్రాజెక్టు, నిరూపణ ప్రాజెక్టు. ఇక్కడ చూడండి, స్టీలు, గాజు, పింగాణి, ప్లాస్టిక్ ఇలా వేరు పదార్థాల యొక్క ఉష్ణాన్ని నిల్వ ఉంచే ధర్మాన్ని పోల్చడం ఏ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ? ఇక్కడ వేరు రకాల పదార్థాలు తీసుకున్నాడు అంటే దేంట్లో ఉష్ణం ఎక్కువ స్టోరేజ్ ఉంటుందనేది పరిశీలిస్తున్నాడని అర్థం. సో ఇది ఏ ప్రాజెక్ట్ అవుతుందంటే పరిశోధనా ప్రాజెక్టుకు ఉదాహరణ. బృంద బోధన అనే భావనను మొదలుపెట్టిన దేశం? జర్మనీ, రష్యా, అమెరికా, జపాన్. బృంద బోధన అనే భావనను మొదలుపెట్టిన దేశం అమెరికా. బృంద బోధనను విజయవంతం చేసిన వారు? ఆర్మ్స్ట్రాంగ్, డేవిడ్ వార్విక్, జేఎస్ బ్రూనర్, లూయిడ్ ట్రంప్. బృంద బోధనను విజయవంతం చేసిన వారు లాయిడ్ ట్రంప్. తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను, సాంకేతిక సాధనాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించి బోధన జరుపుతే బృంద బోధన అని నిర్వచనం చెప్పింది. తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను, సాంకేతిక సాధనాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించి బోధన జరుపుటే బృంద బోధన అని నిర్వచనం చెప్పింది డేవిడ్ బగ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, అత్యుత్తమ సామర్థ్యాలు అంటే డేవిడ్ బగ్స్ అని గుర్తుపెట్టండి. ఏడబ్ల్యూ అలెన్ సూక్ష్మ బోధనపై పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయము? మిచిగన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ. ఏడబ్ల్యూ అలెన్ సూక్ష్మ బోధనపై పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. క్రింది వాటిలో సూక్ష్మ బోధనా నైపుణ్యాలను గుర్తించిన వారు? రాబర్ట్ బుష్, నార్మన్ ఏ క్రౌడర్, బిఎస్ బ్లూమ్, బీకే పాసి మరియు అతని అనుచరులు. క్రింది వాటిలో సూక్ష్మ బోధనా నైపుణ్యాలను గుర్తించిన వారు? బీకే పాసి, అనుచరులు. ఆర్కిమెడిస్ తొట్టిలో స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడాన్ని విద్యార్థులకు వివరించే పద్ధతి? జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, ఉపాఖ్యాన పద్ధతి, సాంఘిక పద్ధతి. ఇందాకటి వీడియోలో మనం దీని గురించి చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకోసారి చెప్తాను. ఆర్కిమెడిస్ తొట్టిలో స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడాన్ని విద్యార్థులకు వివరించే పద్ధతి ఉపాఖ్యానక పద్ధతి. ఇలా శాస్త్రవేత్తల జీవిత చరిత్ర గురించి చెప్పేది చారిత్రక పద్ధతి. ఈ చారిత్రక పద్ధతిలో 4 రకాలు ఉన్నాయి: ఉపాఖ్యానక పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి. ఉపాఖ్యానక పద్ధతి అంటే అతని జీవిత చరిత్రలో ఒక సంఘటనని గురించి వివరిస్తే అది ఉపాఖ్యానక పద్ధతి. అతని లైఫ్ మొత్తం అంటే అతను జీవితంలో సాధించిన ఉంటాయి కదా అవార్డ్స్ అని, వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించారు, ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళారు, ఇలా అతని జీవితంలో జరిగిన గొప్ప విషయాల గురించి, బాధాకరమైన విషయాల గురించి చెప్పి పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తే అది ఏమవుద్ది? జీవిత చరిత్ర పద్ధతి. పరిణామ పద్ధతి అంటే ఎలా మారుతూ వచ్చింది అనేదన్నమాట. అంటే సూర్యకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్ర మండలం ఇలా చెప్పడానికి ముందు, సూర్యకేంద్రక సిద్ధాంతానికి ముందు ఏమొచ్చింది? టాలమీ భూకేంద్రక సిద్ధాంతం వచ్చింది. దీనికి ముందు ఇంకెవరైనా పరిశోధనలు చేశారా? బ్రహ్మగుప్తుడు ఏం చెప్పారు సూర్యుడి గురించి? బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రాల గురించి పరిశోధన చేశాడు, మన ఇండియన్ అన్నమాట. వీళ్ళందరికన్నా ముందు ఆయనే చెప్పాడనమాట సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని. ఇలా
ఇది కూడా ఒక చారిత్రక పద్ధతి. దీంట్లో పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చి టాలమీ భూకేంద్రక సిద్ధాంతం రాంగ్ అని నిరూపించడానికి కోపర్నికస్ వచ్చాడు. ఆయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వివరించాడు. ఇలా పరిణామాన్ని గురించి చెప్తాం. సాంఘిక పద్ధతి అంటే ఇప్పుడు జరుగుతున్న మోడర్న్ జనరేషన్ ఎలా వచ్చింది, ఇప్పటి వరకు మోడర్న్ జనరేషన్ అనేది ఎలా మారుతూ వచ్చింది, అలా చెప్పడాన్ని సాంఘిక పద్ధతి అంటాం. ఇక్కడ ఆర్కిమెడిస్ తొట్టిలో స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడం అనేది ఒక సంఘటన గురించి, ఆయన తొట్టిలో స్నానం చేస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగింది అన్న ఒక సంఘటనని చెప్తున్నాం కాబట్టి ఇది ఉపఖ్యానక పద్ధతి. నెక్స్ట్, విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేస్తూ పాఠాన్ని నేర్చుకునే విధానం పేరు ఆగమన పద్ధతి, చారిత్రక పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. విద్యార్థి స్వయంగా ప్రయోగం చేస్తూ పాఠాన్ని నేర్చుకునే విధానం పేరు. ఇంకేం ఆలోచించొద్దు, అక్కడ ప్రయోగం ఉంది, సో ప్రయోగశాల పద్ధతి.